పరచుం గైకొన ధర్మంబే. నువ్వు దుష్టురాలివి, మనసు నాకిచ్చావు, భీష్ముడితో వెళ్ళిపోయావు, ఏదో కారణానికి మళ్ళీ ఇక్కడికి వచ్చావు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బహుశా నీకు విచిత్ర వీర్యుడితో వివాహం ఇష్టపడి ఉండదు, అందుకని ఇక్కడికి వచ్చావు. అంటే ఇంతకన్నా సభలో నేను చెప్పడం బాగుండదు. ఎంత అసహ్యంగా మాట్లాడచ్చో అంత అసహ్యంగానూ మాట్లాడాడు. పోనీ అక్కడతో ఊరుకున్న బాగుండేది. ఆయన అన్నాడు, కన్యాత్వమెడల మగువా నీకున్. అసలు నీ ఎందు కన్యాత్వమే లేదు, నువ్వు వేరొకరికి ఇల్లాలి అయిపోయినట్టే. ఇంకా నాకు ఇల్లాలి ఎలా అవుతావో, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏ పురుషుడైనా కన్యని స్వీకరిస్తాడు, నువ్వు కన్యవా? భీష్ముని చేత గెలవబడిన దానివి, భీష్ముడు ఎలా నియోగిస్తే అలా, కాబట్టి నువ్వు వేరొకరి ఇల్లాలి కిందే లెక్క. ఆవిడేమంది, నేను సాల్వుడి ఇల్లాలి కింద లెక్క అంది భీష్ముడితో. ఇప్పుడు సాల్వుడేమంటున్నాడు, నువ్వు భీష్ముడి ఎవరికి చెప్తే వాళ్ళకి ఇల్లాలి కింద లెక్క, నువ్వు భీష్ముడికి చెందిన దానవు, నాకు చెందిన దానవు కావు, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నేను నిన్ను స్వీకరించాను అన్నాడు. వెంటనే అంబ సాల్వుడితో అంది, తమ్మునికి గాగ భీష్ముడు ఉదగ్రవృత్తి కన్నియల కొనిపోయడుగాన బలిమి నన్ను కొనిపోయే, నా చేత నిన్ను వినిన అప్పుడే పుట్టించే దూషింపననగ తగునే. మీరు బాగా పట్టుకోవాలి అంబ మాట్లాడుతున్న మాటలు. ఆవిడంటోంది, భీష్ముడు నన్ను ఎందుకు తీసుకెళ్ళాడో తెలుసా? నన్ను తీసుకెళ్ళింది భీష్ముడు వివాహం చేసుకోవడానికి కాదు, భీష్ముడి తమ్ముడికిచ్చి వివాహం చేయడానికి తీసుకెళ్ళాడు. కానీ నేను అక్కడికి వెళ్ళిన తరువాత చెప్పాను, నేను నీకు మనసిచ్చానని చెప్పా. నా మనసు సాళ్వుని ఎందున్నది, సాళ్వుడు కూడా నన్ను ఇల్లాలని చేసుకోవాలనుకున్నాడు. కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని భీష్ముడితో చెప్తే భీష్ముడు సంతోషంగా నన్ను నీ దగ్గరికి పంపించేశాడు. కాబట్టి ఇందులో భీష్ముడు చేసిన తప్పే ఉంది? తన తమ్ముళ్ళకి వివాహం చేద్దామని తీసుకెళ్ళాడు. నేను చెప్పాను, చెప్పబట్టి మళ్ళీ వెనక్కి పంపించాడు. చెప్పకపోతే విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు, ఆయనకి తెలియదుగా. నేను చెప్పాను కాబట్టి నీ దగ్గరికి పంపించాడు. నువ్వు నన్ను వివాహం చేసుకుందాం అనుకున్నావుగా, నేను నిన్ను వివాహం చేసుకుందాం అనుకున్నానుగా. కాబట్టి ఇప్పుడు వివాహం చేసుకోనంటావే? భీష్ముడు తీసుకెళ్ళింది ఒక ప్రయోజనానికి తీసుకెళ్ళాడు, చెప్పగానే ధర్మాత్ముడు వెనక్కి పంపించేశాడు. అందులో భీష్ముడిని తప్పు పట్టడానికి ఏముంది అని ఒక మాట అంది. అసలు నిన్ను నేను వలచి ఉన్నానన్న విషయం నా తండ్రికి తెలియదు. నా తండ్రికి తెలిసి ఉంటే నాకు ఈ స్వయంవరం ప్రకటించేవాడు కాడు. పచ్చి అబద్ధమా కాదా? భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పింది? నేను నా తండ్రి చేత కూడా ఆయనకి ఇవ్వబడ్డాను అని చెప్పిందా లేదా? భీష్మాచార్యుల వారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన దగ్గర ఒక మాట అంది, పరగనన్ను సాల్వపతి వరించిన తండ్రి చేత పూర్వదత్తనైతి అమ్మహీషునకు అంది. నేను నా తండ్రి చేత పూర్వదత్తనైతి, నా తండ్రి నన్ను సాల్వుడికి ఇచ్చేశాడు, మానసికంగా ఇచ్చేశాడు. ఇచ్చినవాడు స్వయంవరం ఎందుకు ప్రకటించాడు? మరి ఇచ్చేసిన వాడు నా పెద్ద కుమార్తె సాల్వుని వివాహం చేసుకుంటోంది, ఆమెకి ఆయన యందు అనురక్తి, అతనికి ఆమె యందు అనురక్తి. కాబట్టి వాళ్ళిద్దరూ ఒండరులు, ఒకరి యందు ఒకరు అభిమానమును పొంది ఉన్నారు, నేను కూడా అంగీకరించా. ఇంకెందుకు స్వయంవరం? అందుకని ఆ అమ్మాయిని పక్కన పెట్టి అంబిక అంబాలికకి స్వయంవరం అంటే ఈ పొరపాటు జరిగి ఉండేదా? భీష్ముడు తీసుకెడతాడా? తెలిస్తేనే వెనక్కి పంపించిన వాడు ఆమెకి వేరొకరితో వివాహం నిశ్చయమైందంటే తీసుకెళ్లేంత అధర్మాత్ముడా భీష్ముడు? సకల శాస్త్ర పారంగతుడు, అంత ధర్మాత్ముడు, ఆయన తీసుకెడతాడా? ఇంతకుముందు భీష్ముడితో చెప్పినప్పుడు మా తండ్రి ఒప్పుకున్నాడని చెప్పింది. బహుశా ఎందుకు చెప్పుండాలి? తను సాల్వుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి ప్రణాళికగా చెప్పుండాలి, లేదా నిజంగా తండ్రికి తెలిసి ఉండాలి.